ప్రార్థన చేసి పాట పెడదాం. 2000కి మనం పాడుకోవాలి. దయవుంచి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటూ ఒకసారి చిన్న మాట ప్రార్థన చేద్దాం. అయ్యా ప్రార్థన చేయనా? కళ్ళు మూసుకోండి. అందరం కలిసి కుటుంబం కొరకు, బాబు కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి విందాం, ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో కొండేపూడి మత్స్యరావు గారిని బట్టి, వారి సతీమణి సోదరి వెంకటరమణ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన 3 కుమారులు, పెద్ద కుమారుడు కిరణ్, పెద్ద కోడలు భవానీ, వారికి ఇచ్చిన కుమారుడు విలియం జాయ్ని బట్టి ప్రార్థిస్తున్నాం. 2వ కుమారుడు ప్రసాదు, 2వ కోడలు నవ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. 3వ కుమారుడు మోహన్ బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయనా పెద్ద కుమారుడు కిరణ్ని అలాగని భవానీని ప్రేమించి చక్కటి కుమారుణ్ణి విలియం జాయ్ని మీరు దయచేశారు. ఈ రోజుని విలియం జాయ్ని ఈ నూతన సంవత్సరంలో, నూతన మందిరములో పాట పెట్టాలని వారు మొక్కుకున్నారు. ఆ మొక్కుబడి, వారి పెదవుల నుంచి వచ్చిన మాట, ఆ మొక్కుబడి ఇప్పుడు తీరుస్తూ ఉండగా మీరు వారిని ఆశీర్వదించండి. కుమారుడు విలియం జాయ్ని మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కుమారుని పాట పెడుతుండగా సహాయం ఇచ్చండి. సంఘము పాడుకుంటూ ఉండగా మీ మెండైన దీవెన ఆశీర్వాదము కుమారుడికి అనుగ్రహించండి. ఇది నీ సన్నిధి, జీవము గల దేవుని సంఘము. దీనికి అధిపతి క్రీస్తే, సంఘానికి శిరస్సు క్రీస్తు కనుక, జీవాధిపతి ఉండే స్థలము కనుక, సకల దీవెనలకు కారణమైన స్థలము కనుక, ఇది నీ మందిరం కనుక, నీ మందిరంలో ఈ కార్యాలు చేస్తూ ఉండగా కుటుంబాన్ని దీవించండి, బిడ్డను దీవించండి. విలియం జాయ్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అయ్యా పాట పాడుకోండి, 2000కి పాడుకోండి. దాన్ని వారు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుబడిని తీర్చి ఉండగా కుటుంబాన్ని దీవించమని మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ విలియం జాయ్ని కూడా దీవించండి. దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానముల వయస్సులో వర్ధిల్లినట్లుగా వీళ్ళని దీవించమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రార్థన చేద్దాం. దయవించి ఒకసారి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసి ఈ బాబుకు మనం నామకరణం చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. లేదా నూతనుడు కుమారుడు నా ముఖం చూసి బాగుందనా, హలో బాగుందనా, మంచిది. ప్రార్థన చేసుకుందాం. నా దగ్గరికి కోటయ్య కదండి, కోటయ్య మనుషులు గారు మా అత్తయ్య ఉన్నారా? ఓకే సరే. అత్తయ్య పేరేంటి? వెంకమ్మ. ఓకే. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు కోటయ్య గారు, మానుష్మి గారు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పెద్ద కుమారులు శ్రీను గారిని బట్టి, శ్రీను గారికి ఇచ్చిన జీవిత భాగస్వామి రమణ కొరకై ప్రార్థిస్తున్నాం. శ్రీను గారిని, రమణను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం కొరకు నీకు స్తోత్రాలు. వారి పెద్ద కుమార్తె నాయన పెద్ద సాయి లక్ష్మిని బట్టి మీ సందులో ప్రార్థిస్తున్నాం. అలాగే వారి అల్లుడు గారి ఏలియాని బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. లక్ష్మి వారి యొక్క అత్తయ్య గారి వెంకమ్మ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఏలియాను అలాగని సాయి లక్ష్మిని ప్రేమించి మీరు చక్కటి బహుమానాన్ని ఇచ్చారు నాయన. చక్కటి కుమారుని మీరు దయచేశారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక నీ పాదానికి
వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన ఉపకారము మేలు మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుని నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈసారి ఈ సమయంలో కుమారుడికి నామకరణం చేస్తూ ఉండగా కుమారుడిని దీవించండి. ఇది నూతన సంవత్సరం దేవా, నూతన సంవత్సరంలో నీ సన్నిధిలో కుమారుడికి పేరు పెడుతున్నాం దేవా. కుమారుడిని మీరు ఆశీర్వదించి ఈ కుమారుని ద్వారా అనేక జీవితాలు నూతనంగా మారడానికి కూడా సహాయం చేయండి. కనుక కుమారుని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో ఈ కుమారుడికి నవీన్ కుమార్ అని నామకరణం చేస్తున్నాం. అవును ప్రభువా, నవీన పురుషుడు అయిన నీ స్వభావాన్ని బిడ్డ కలిగి తండ్రి నవీన్ కుమారుగా భూమి మీద వర్ధిల్లడానికి అనేకుల జీవితానికి చక్కటి ఆయన మార్గదర్శిగా కుమారుడు ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ దేవుని దయలో మనుషులైన జ్ఞానంలో వయసులో వర్ధినట్లుగా బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మా పేరు చెప్పండి. వెరీ గుడ్, చాలా సంతోషం.